అందరికీ ప్రైస్తలాడండి. తప్పనిసరిగా కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని కోరుకుంటున్న ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు తప్పనిసరిగా చూడండి, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయతో టైం అయిపోతుందనే త్వరగా వాహనాల మీద, బండ్ల మీద అయినా కానీ, లేకపోతే కార్లలోనే కానీ, ఇంకా ఆటోలలో, ఎందులోనే సరే వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. ప్లీజ్ అండి, దయతో స్లోగా వెళ్ళండి. టైం అవుతుంది, పర్లేదు, కొంచెం ముందుగా ఎర్లీగా బయలుదేరండి. అపవాదికుడు ఎక్కడెక్కడికి నీ పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయని, నీ పట్ల కోరికలు ఉన్నాయని, నీ చెడగొట్టడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదో ఒక చోట వాడు ముందుగానే స్కెచ్ గీసుకుంటున్నాడు. నేను సరే వెళ్ళిపోతుంటున్నావు, దేవుని పనికే కదా అని ముందుకు వెళ్ళిపోతున్నావు. అయితే ఇక్కడ మనకి ఏదో ఒక చిన్న బలహీనతను పెట్టేసి ఏదో రకంగా కోపం తెప్పించటమో, లేకపోతే ఏదో ఒక పరిస్థితిని తీసుకురావటమో, ఇలా చేస్తూ ఎన్నో రకాలుగా చేస్తూ ట్రాక్ తప్పించేసి ఏదో ఒకటి చేసేస్తున్నాడు వాడు. కాబట్టి ఇలా వద్దండి, దయతో కొంచెం ఆలోచించి దైవ చిత్తం, ఆ వెయిటింగ్, దేవుడు తెలియజేసే అంతవరకు కొంచెం ఆగి కొద్దిగా స్లోగానే వెళ్ళండి. దేవుని చిత్తంలోనే ముందుకు వెళ్ళండి. దేవుడు పరిశుద్ధాత్ముడు పౌలుతో ఇలా వెళ్ళొద్దు, అలా వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు అని ఆఫ్ చేశాడు. ఆ అనుభవంలోకి వచ్చేద్దాం అందరం. దయతో అర్థం చేసుకోండి. స్లోగా బండ్లు చాలా స్లోగా పోనీయండి. ఎటు వెళ్తున్నా సరే, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడెక్కడికి అపవాదిగాడు నీ పట్ల ఉద్దేశాలు చెడగొట్టాలని, సంసోను పట్ల ఉన్న ఉద్దేశాలు చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు. కాబట్టి ప్రతి ఒక్క సేవకుడు, చిన్నవాడి దగ్గర నుంచి, నువ్వు చిన్న పరిచర్య నుంచి పాటలు పాడేవాళ్ళైనా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళైనా కానీ, ఇంకా ఎవరైనా సేవకులు, ఆరాధన చేసేవాళ్ళు, సేవకులు, వాక్యాన్ని బోధించేవాళ్ళు, నిరంతరం ప్రార్థనలోనే దేవునితో ఏకమై ఉండే ప్రతి ఒక్కరూ, అది ఆడవాళ్ళు, పురుషులు, చిన్నలు, పెద్దలు, ఎవరైనా సరే అండి, దయతో మీకు చేతులెత్తి చెప్తున్నానండి, దయతో జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా 2-3 కలిసి వెళ్ళండి. ఎటు వెళ్తున్నా 3-4 లేనిదే బయలుదేరద్దు. దేవుని పని నిమిత్తం, అది కరపత్రికలు పంచడానికైనా, ఎక్కడికి వెళ్ళినా కొంచెం గుంపుగా వెళ్ళండి. ఎంతకాలం ఒంటరితనంలో బతుకుతారు, ఒంటరిగా వెళ్ళి చేస్తా అంటారు? లేదు, ఒక 2-3తో ఒక ఫెలోషిప్ కలిగి ఉండండి. అప్పుడు కలిసి వెళ్ళి సేవ చేయండి, కరపత్రికలు పంచండి. మీ పట్ల దేవుని పని ఉంది, అది మధ్యలోనే ఆగిపోకూడదు. సంసోను పట్ల దేవునికి ఉద్దేశాలు గొప్పగా ఉన్నాయి, కానీ మధ్యలోనే తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. కొన్ని అవిధేయతలు, కొన్ని అనాలోచనగా నడుచుకోవటం వల్ల. ఇది ఒకటి. తర్వాత అపవాది సంబంధమైన వ్యక్తులు మన మీద చెలరేగుతూ ఉంటే, నువ్వు కూడా చెలరేగుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇంకా హై టెన్షన్ పెరుగుతుంది తప్ప దీన్ని తగ్గించే యొక్క ఆ కాన్సెప్ట్ లేకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది, కొందరు సేవకులు ఉన్నారు, వీళ్ళు కొంచెం తెగించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానండి. కొందరు ఉన్నారు, చాలామంది, అజయ్ బాబు గారు కానీ, వికేఆర్ గారు కానీ, మల్లికార్జున్ గారే కానీ, ఎడ్వర్డ్ గారే కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, విజయప్రసాద్ రెడ్డి గారే కానీ, వీళ్ళు చాలామంది ఏంటంటే కొంచెం తెగించి మాట్లాడగలరు. కిరణ్ పాల్ గారే కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళకి ప్రమాదము పొంచి ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా చాలామంది సేవకులు పట్ల అపవాదిగాడు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సిన బద్ధులమై ఉన్నామనే విషయాన్ని, బాధ్యత గలవారమై ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. వీళ్ళు తెగించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఏంటంటే ఏలియా వలె దేవుని కోసం రోషంగా మాట్లాడగలిగిన వాళ్ళు. ఏలియా వలె దేవుని బలం ఏంటి, దేవుని శక్తి ఏంటంటే నిరూపించగలిగిన వాళ్ళు రోషంగా నిలబడుతున్నారు. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా వీళ్ళ లాంటి సేవకులు, వీళ్ళకంటే ఇంకా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతగా ఐడియా లేదు, దయతో క్షమించాలి. ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా తగు మాత్రం జాగ్రత్తలు, వీళ్ళు కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటు వెళ్ళినా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నానండి. తప్పుగా అనుకోవద్దు. ఇది కూడా ఒకరిగా ఇద్దరుగా కాకుండా కొంచెం గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఉన్నారు, కాదనట్లేదు. గ్రూప్గా ఉంటే ఇంకా మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ పట్ల దేవుని పని ఉంది, అది ఇంకా కొనసాగించబడాలి. అది ముందుకు మీ పట్ల దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలి. కానీ అపవాదిగడి మధ్యలోనే ఇచ్చేస్తున్నాడు. మనం కూడా అనాలోచనగా ఉండటం కూడా మన తప్పే. కాబట్టి సంసోను కూడా అనాలోచనగా ఉన్నాడు కాబట్టే అతడు త్వరగా చనిపోవటానికి దోహదపడింది. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క సేవకుడి కోసం, ప్రతి ఒక్క విశ్వాసి కోసం
రోషంగా దేవుని పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏమాత్రం సందేహం లేదండి, దేవుని పని విస్తారంగా జరుగుతుంది, దేవుని పని బలంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన కొన్ని ఈ పాయింట్స్ని మనం మిస్ చేయకుండా ఈ జాగ్రత్తలు కలిగి ఉంటే ఇంకా పని జరిగింది. మాటకి మాట ఈ యొక్క టెన్షన్ పెంచేసే విధంగా, అక్కడ వేడి కలిగింపజేసే విధంగా వద్దు. ఇక కొంచెం డిబేట్లు కానీ ఇవన్నీ కొంచెం ఆపుకుంటే మంచిదండి. అపవాది సంబంధమైన వ్యక్తులకి ఇంకా వాడు ఏదన్నా అడిగితే వాడికి మనం క్లారిటీ ఇద్దాం, అంతవరకే. కానీ ఈ డిబేట్ల వల్ల వీటి వల్ల దేవుని పనికి ఇంకా ఆటంకాలు జరుగుతున్నాయి. ఒక 4 గోళ్ల మధ్యలో ఉండి ఒక చిన్న డిబేట్ పెట్టుకోవటం వల్ల దాన్ని ప్రపంచం అంతా చూసి మంచి సేవకులు వెళ్ళి అక్కడ సువార్త చేసినా ఇంకేదో చేసినా అక్కడ గొడవలు రావటం, ఇవన్నిటికీ ఎందుకండి? మనకు అవసరమా? దయతో అర్థం చేసుకొని దేవుని పని కోసం ముందుకు అడుగులేద్దాం. మనం దేవుని సువార్త చేద్దాం, మన దేవుని ప్రేమ చేద్దాం. ఎవడి గురించో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడి గురించో మనం తిట్టాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ ఏంటో చూపిద్దాం, ఆ ప్రేమ గురించి ప్రకటిద్దాం. అంతకంటే మనం చేయాల్సింది ఏముందండి? ఇంకా ప్రతి సేవకుడు గుర్తుపెట్టుకోండి అండి, దయతో గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఎటు వెళ్ళొద్దు, ఆత్మ నడిపింపుతో ముందుకెళ్దాం, దేవుని పని కోసం ముందుకెళ్దాం. ఏ మీటింగ్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్లేస్కి వెళ్తున్నా మనం 2, 3, 4 వెళితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒంటరిగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తో లేకపోతే ఇంకొక 2 వ్యక్తులు ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు, ఇంత జరిగేది కాదు. ఈ ఒంటరితనంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఒంటరితనంలో ఏ వ్యక్తి ఏమీ చేయలేడు. నేను అంటాను, దేవుడు లేడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఎప్పటికీ ఉంటాడు. దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేశారు. దేవుడు ఏదో దీని పట్ల ప్రణాళిక ఉంది. అలాంటి వ్యక్తులు ఇంకా అనేకులు లేపాలని కోరుకుంటున్నాడు. ఆయన హతసాక్షి అయ్యాడు అనుకో దేవుని కోసం. దీంట్లో మనం ఏం చెప్పలేము, ఇది దేవుని నిర్ణయం. దేవుని కోసం హతసాక్షి అయ్యాడంటే ఇది దేవుని నిర్ణయం అంతే. కానీ తర్వాత జరగబోయే పరిణామాలని మనం చూడబోతున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. దాని ద్వారా ఎలాంటి వస్తే ఒక్కరికి 2కి రాదుగా, వస్తే మొత్తం ఆ ప్రాంతమే ఇదైపోద్ది. ఇలా నష్టాలు ఎన్నో జరుగుతాయి. అవి దేవుని కోపాన్ని తగ్గించే ప్రేమ కలిగిన ప్రార్థన పరులు లేచి ప్రభువుకి అడ్డుపడేవాళ్ళు లెగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ప్రార్థన చేస్తూ దేవుని ప్రేమను కలిగి ముందుకెళ్తే ఇంకా బలమైన కార్యాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎటు వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్దాం, కొద్దిగా స్పీడ్ తగ్గిద్దాం, సువార్తలో స్పీడ్ పెంచుదాం, వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో కొంచెం స్లో అయ్యి అతిగా కాకుండా స్లోగా వెళ్ళడం, స్లోగా మాట్లాడడం, ప్రేమ కలిగి మాట్లాడటం, ఇలాంటి మెయింటైన్ చేస్తే ఇంకా బలమైన పని చేయొచ్చు, దేవుని కార్యాలు జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. దేవుని కృప మనందరికీ నిండుగా కలుగును గాక. ఆమేన్.